నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తెచ్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. ఆ భగవంతుడి పైన భారం వేస్తే చాలు. ఒకరోజు వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు ఆ దేవాది దేవుడు తన చెప్పులను తన విశ్రాంతి గదిలోనికి తీసుకువెళ్ళి అక్కడే విడిచాడు. వాటితో పాటు తాను ధరించి ఉన్న శంకు చక్రాలను కూడా అక్కడే పెట్టి తను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. తమతో పాటు చెప్పులు ఉండడం చూసి ఆ శంకు చక్రాలు ఆ పాదుకలను అవమానించగా, నీ స్థానం ఈ గది లోపలకి ఎలా వచ్చింది? నీ స్థానం ఎల్లప్పుడూ ఆ గది బయటనే. నీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు. అసలు పైగా మాతో పాటు ఉండేటువంటి అర్హతలు అస్సలు లేదు. నీ స్థానం ఎప్పుడూ నీచమైనది. పాదాల కిందని అంటూ ఎన్నో రకాలుగా ఆ పాదుకలను శంకుచక్రాలు అనడం ప్రారంభించాయి. శంకుచక్రాల మాటలకు ఆ పాదుకలు ఎంతో బాధపడ్డాయి. కానీ ఆ పాదుకలు తిరిగి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎంత బాధ అనిపించినా ఆ భగవంతుని తలుచుకుని మౌనంగా ఉండిపోయింది. కాసేపు అయ్యాక ఆ విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుని వచ్చి కాళ్లకు పాదుకలను ధరించాడు. అయితే ఆ పాదుకలు ధరించినప్పుడు భగవంతుడు గ్రహించాడు ఆ చెప్పులు బాధపడుతున్నాయని. దానికి గల కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆ పాదుకలు ఎంతో బాధపడుతూ చెప్పాయి జరిగిన విషయాన్ని. అప్పుడు ఆ దేవాదేవుడు అన్నాడు, మరి దానికి సమాధానం నువ్వు ఏమి చెప్పావు అని అడిగాడు. నేను ఏమీ అనలేదు స్వామి, మౌనంగా ఉండిపోయాను అన్నాయి. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నిన్ను ఎవరు ఎంత అవమానించినా నీ తప్పు లేకున్నా అవమానపరిస్తే తప్పక కాలం వారిని శిక్షిస్తుంది. ఇప్పుడు జరిగిన విషయంలో నీ తప్పేమీ లేదు. నిన్ను అవమానించిన వారు ఏదో ఒక రోజు తప్పక నిన్ను వారి తలపై ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వేమీ బాధపడకు. తదుపరి భూమిపై నేను అవతరించే రామ అవతారంలో నీ పాదుకలను వారు తలపై పెట్టుకుని వాటిని రోజు పూజిస్తారని చెప్పాడు. అలా రామావతారంలో సుదర్శన చక్రం భరతునిగా, శంకు శత్రుఘ్నిగా జన్మిస్తారు. శ్రీరాముడు అడవిలోకి వెళ్ళినప్పుడు భరత శత్రుఘ్నులు శ్రీరాముని తిరిగి రాజ్యానికి రమ్మని అడగడానికి వెళతారు. అప్పుడు శ్రీరామప్రభు వారు తన మాటకు కట్టుబడి ఉన్నందువలన రావడం కుదరదని చెప్పడంతో అప్పుడు తమ పాదుకలనైనా ఇవ్వండి అని అడుగుతాడు భరతుడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు తమ పాదుకలను ఇవ్వడంతో ఆ పాదుకలను తలపై పెట్టుకుంటారు. భరతుడు వాటిని సింహాసనంపై ఉంచి భరత శత్రుఘ్నులు ఇద్దరూ వాటిని రోజు పూజ చేసి మొక్కుతారు. కాబట్టి మన జీవితంలో మనం తప్పు లేకున్నా మనల్ని ఎవరో నిందలు మోపారని, అవమానించారని, మనల్ని బాధ పెట్టారని కుమిలిపోకు. ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు. ఆ దైవంపై నమ్మకం ఉంచు, అంతే. భగవంతుడు తప్పక వారికి తగిన ప్రతిఫలం చూపిస్తాడని గుర్తుంచుకుని ధైర్యంగా ఉండండి.